ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో కొన్ని యూనియన్లు కూడా తాత్సారం చేస్తున్నాయి. అట్లా యూనియన్ల మధ్య కూడా కొన్ని యూనియన్లు అయితే ఎలక్షన్ ముందు పెట్టాలంటే, కొన్ని యూనియన్లు మాత్రం వెంటనే ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత ఎలక్షన్ పెట్టాలంటారు. దీనిపై మనతో మాట్లాడడానికి టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతున్నారు. అన్న చెప్పండి, మీ యూనియన్లే మధ్యన ఎందుకు అండర్స్టాండింగ్ లేదు? ఒకరేమో విలీనం చేయాలంటున్నారు, ఒకరేమో ఎలక్షన్లు పెడతా ఇప్పుడు కావాలని ఒక కుట్రపూరితంగా ఒకరిద్దరు యూనియన్లు ఏదైతే రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ పబ్బం గడవాలంటే యూనియన్లు ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో విలీనమైతే ప్రభుత్వంలో ఏదైతే సంస్థలు ఉన్నాయో అన్నిట్లో యూనియన్ ఎట్లుంటే అదే విధానం ఆర్టీసీలో కొనసాగుతుంది. ప్రభుత్వంలో విలీనమైతే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే సమాజంలో విలువ, గౌరవం, ఆత్మగౌరవం అనేది అన్నిటికంటే మించింది. కాబట్టి ఆత్మగౌరవం అనేది ఆర్టీసీలో వస్తుంది. అందువలన ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ముందుగా చేయాలని మేము అడగడం జరిగినది. కానీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ కావాలని మరి ఒక 2 యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఎదురు ఎంకన్నా ఆయననే స్వయంగా మరి 30 తారీఖు నాడు 24 నాడు సమ్మె అయిపోతే 30 తారీఖు నాడే మాకు ఎన్నికలు పెట్టండి అని లెటర్ ఇచ్చిండు. అంటే అంత తొందర, అంటే ఏదో ఇక మేము సమ్మె చేసినాం, అంత జనాలందరూ మాయమూడు ఉన్నారు అని ఒక మోసపూరితంగా ఆ విధంగా దాన్ని ఆసరా చేసుకొని మేమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం, లేకపోతే మీరు మాకే ఇవ్వాలి అనే ఏదైతే ఉందో తొందరపడి ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే లేబర్ కమిషనర్ కూడా ఎన్నికలకు సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. అంటే ఇప్పుడు యూనియన్ లీడర్లు చెప్పేది ఏంటంటే, యూనియన్గా మేము ప్రాతినిధ్యం వహిస్తే కార్మికులకు నష్టం జరగకుండా కార్మికుల పక్షాన్నే ఉంటాం మేము, కార్మిక సంఘాలు కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు యూనియన్లు ప్రభుత్వంలో ఎట్లుంటే అట్లా కార్మిక పక్షాననే ఉంటాం కదా. యూనియన్లు లేకున్నా ఉన్నా దాన్ని అసోసియేషన్లు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లుంటే అట్లుంటుంది. ఇట్లనే ఉండి పనిచేయాలని కాదు కదా. ప్రభుత్వంలో విలీనం అయిపోతే ఎక్కువ ఆటోమేటిక్గా ప్రభుత్వమే చేస్తుంది. మరి అటువంటిది అవసరం. ఇప్పుడు అశ్వత్థామరెడ్డి ఫస్ట్ టైం అన్నాడు ఖచ్చితంగా విలీనమే కావాలని అంటారు. మళ్ళీ తర్వాత మేనేజ్మెంట్ దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ ఎన్నికలు జరపాలంటారు. అంటే ఈ విధంగా ద్వంద్వ వైఖరి ఎవరైతే అవలంబిస్తున్నారో వారి కారణంగా ఈరోజు ఆర్టీసీలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహణ జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు కానీ, బొట్టి విక్రమార్క గారు కానీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఏఈడీలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి తర్వాత ఉన్నటువంటి ఉప మంత్రివర్గం కూడా అందరు కూడా సముఖంగా ఉన్నప్పుడు మరి ఎందుకు వీళ్ళు తాత్సారం చేశారు అంటే, తాత్సారం చేయడానికి కారణం ఏంటంటే మా యూనియన్లోనే ఒక 10-11 యూనియన్లలో 2 యూనియన్లు ఆ విధంగా చెప్పడం, ఇంకొంతమంది సైలెంట్గా ఉండడం, వీటన్నిటి కూడా చూసి మరి ప్రభుత్వం మీ యూనియన్లే ఎన్నికలు అడుగుతున్నాయి కాబట్టి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం జరుగుతున్నది. అందుకని ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలంటే తప్పకుండా ఎవరైతే ప్రభుత్వంలో విలీనానికి అడ్డుగా నిలిచారో వాళ్ళని ఆర్టీసీ ఎన్నికలు ఓడగొట్టాలి. తెలంగాణ జాతీయ మజూరు అనేది 2017లో మరి ఈ యొక్క యూనియన్ నిర్మాణం చేసినాం. ఈ యొక్క ఆవిర్భావం తర్వాత 2019లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు ఈ యొక్క తెలంగాణ జాతీయ మజూరు అనే కార్మిక చైతన్య యాత్ర చేస్తూ ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీ ఉద్యోగులనని ఒక బ్యానర్ పెడుతూ ప్రతి డిపోలో మేము ఒక ప్రచారం నిర్వహించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. మొట్టమొదటిగా తెలంగాణ జాతీయ మజూరు మా యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చింది. ఆ తర్వాత అన్ని యూనియన్ సమ్మె ఇచ్చారు. అప్పుడు సుమారు 55 రోజులు సమ్మె జరిగింది. అప్పుడు కూడా మరి కేసీఆర్ ఈ భూగోళం ఉన్నంత వరకు ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం అసాధ్యం ఆర్టీసీ అని చెప్పిండు. మళ్ళీ 2023 ఎన్నికలకు ముందే మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు కావాల్సిందేదని గ్రహించి మరి చేస్తా అని మోసం చేసిండు, కానీ మాకు చేయలేదు. సో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం, కేసీఆర్ మోసం చేసింది కాబట్టి మేము ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. మాకు రావాల్సిన బకాయిలు కానీ కావాల్సినవి కానీ ఇవన్నీ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా సుముఖంగా ఉంది. మరి ఈ యూనియన్ల నిర్ణయం వల్ల ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు ఎవరైతే గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో 10 సంవత్సరాలు ఎంప్లాయీస్ యూనియన్ అధికారంలో ఉంది, మరి అదేవిధంగా టీఎంయూ ఉంది. ఈ 2 అధికారంలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 2017లో ఏరియర్స్ ఏవైతున్నాయో వీళ్ళు 2015లో పే స్కేల్ చేశారు. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే పే స్కేల్ చేశారు. అప్పుడు వీళ్ళందరూ కూడా రిటైర్ అయిన వారికి మరి ఏరియర్స్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. అంటే ఇవన్నీ మోసం ఎక్కడ జరిగింది? సిసిఎస్ కానీ, ఎస్ఆర్బిఎస్ కానీ, ఎస్బిటి కానీ, పిఎఫ్ డబ్బులు ఇవన్నీ కూడా మరి యాజమాన్యం వాడుతుంటే కూడా వీళ్ళు ఊరుకున్నారు.
అంటే మొన్న మీరు 3 రోజులు సమ్మె చేసినప్పుడు ఒక కమిటీ వేస్తాము, ఉపసంఘం కూడా వేస్తాము, మంత్రులు కూడా దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. 3 నెలలు గడిచినా కూడా ఇప్పటికి కూడా కమిటీ కూడా వేయలేదు అసలు. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకంటే యూనియన్లు ఈ ఎన్నికలు అడుగుతున్నాయి కాబట్టి మేము ఎన్నికలు నిర్వహించి ఏదైతే ఈ విలీన కమిటీలో గెలిచిన యూనియన్ పెట్టాలని అంటా ఉన్నారు. కానీ ఆ విధంగా పెడితే ఒకరిద్దరితోటి ఏమి ఒప్పందం చేసుకున్నా మరి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. అందుకన్నా ప్రతి యూనియన్కు ఒకరు కానీ ఇద్దరు కానీ ఆ యొక్క కమిటీలో వస్తే ఎటువంటి ఇబ్బందులు రావు. మేము ఆంధ్రప్రదేశ్లో అక్కడ విలీనం జరిగిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మేము తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్గా మరి ఆ రాష్ట్రానికి వెళ్ళడం జరిగినది. ఆ ఫిబ్రవరి 8-9 తారీఖు మేము అక్కడ వెళ్ళాము. అక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముంది అనేది కూడా మేము అక్కడ పూర్తిగా కూలంకషంగా కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది. ఆ యొక్క రిపోర్ట్ను ఎండి గారికి ఇచ్చినాం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం, రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి ఇచ్చినాం. మరి అన్నీ అక్కడ ఉన్నటువంటివి ఇబ్బందులు రావద్దంటే మనం ఏం తీసుకోవాలి, ఏ విధంగా చర్చించి తీసుకోవాలి అని మేము తెలియజేయడం జరిగింది. అందువలన విలీనం కంటే ముందే ఒక కమిటీలో అన్ని యూనియన్లను ఇవ్వాలని మేము అడగడం జరిగినది. మరి ఈ విధంగా ఈ కొంతమంది మాత్రం ఏదో మా ఎంబడి జనాలు ఉన్నారు, మాకే ఉన్నారని చెప్తూ మోసం చేస్తూ ఈరోజు ప్రభుత్వంలో విలీనం అయ్యేదాన్ని అంటే నోటికాడికి వచ్చిన బుక్కను ఈరోజు మరి ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు అదేవిధంగా ఈ అశ్వత్థామరెడ్డి వర్గం మరి వాళ్ళు తప్పకుండా ఈరోజు అడుకోవడం జరిగింది. వాళ్ళకు తప్పకుండా ఆర్టీసీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా తగిన శాస్తి తగిన బుద్ధి ఆర్టీసీ ఉద్యోగులందరూ తెలియజేస్తారు. అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక మేము విలీనం చేయట్లేదని చెప్పేసి కూడా ఒక మాట ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు నిజమేనా? మొన్న ఒక వార్త కూడా వచ్చింది ఆర్టీసీ లాభాలలో అని చెప్తున్నారు. ఇప్పుడు మంత్రి గారు కూడా ఇప్పుడు వచ్చిన ప్రోగ్రాంలో కూడా ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించాలని చెప్తా ఉన్నాడు. మరి ఏంటి అసలు విషయం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం సుముఖంగా ఉంది. నిజంగానే నేను చేయలేను అంటేనేమో అది వేరు. ఇప్పుడు కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒకసారి నిర్ణయించిన తర్వాత ఇవన్నీ వెనుకడుగు వేయడు. ఎందుకంటే అపారమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రజలకు అందరికీ. మేము కూడా రాష్ట్ర ప్రజల్లో భాగంగా మేము కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేసినాం. ఎన్నికలు కూడా గెలుపుకు చాలా కృషి చేయడం జరిగింది. ఆర్టీసీలో గతంలో కేసీఆర్ మోసం చేసింది కాబట్టి ఆ మోసాన్ని ఎండగట్టాలంటే ఆర్టీసీ ఉద్యోగులందరూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే కొంతమంది ఎవరైతే యూనియన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. అది తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే 2013 సంబంధించిన బాండ్ డబ్బులు వచ్చినాయి. అదేవిధంగా 2017కి ఏదైతే పే స్కేల్ చేశారు 2021 పే స్కేల్ అయిపోయింది. 11% మొన్న ఫిట్మెంట్ అయిపోయింది. అంటే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము చాలా రకాలుగా ఆర్టీసీని ఆదుకుంటుంది. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్లో కూడా నెలకు ఒక 300 కోట్ల రూపాయలు ఇస్తూ ఈ విధంగా ఆర్టీసీని బలోపేతం చేస్తున్నది. ఇది వాస్తవం. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వంలో విలీనమైతే అన్నిటికంటే జాబ్ సెక్యూరిటీ కూడా వస్తుంది. అందుకని ఉద్యోగ భద్రత ఏర్పడితే కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ మెకానిక్లు కానీ సూపర్వైజర్ కానీ ఒక పద్ధతి మీద ఉంటారు. ఒక ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే మొట్టమొదటిగా ఆర్టీసీలు ఎలక్షన్లు కాదు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అప్పుడే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత వస్తుంది. దాని తర్వాత ఎలక్షన్లు కూడా నిర్వహించాలని చెప్తున్నారు. అట్లాగే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి అట్లాంటి సమస్యలు కూడా తెలంగాణలో రాకుండా వెంటనే విలీన ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పేసి కూడా టీజీఎంని అయితే ప్రభుత్వం అనేది డిమాండ్ చేస్తూ ఉంది. కెమెరామన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.